హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెల్ల గోంగూరతోటి సంవత్సరం పాటు నిలవ ఉండే పులిహోర గోంగూర పచ్చడి చేసుకుందామండి. దీనికి నేను ఒక అర కేజీ గోంగూరని శుభ్రంగా కడిగి కాడలు తీసేసి ఒక పొడి బట్ట పైన ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకోండి. తడి ఉంది అంటే పచ్చడి నిలవ ఉండదు. ఈ విధంగా పొడిగా అయిపోయే వరకు ఆరబెట్టుకోండి. 2-3 గంటలు పడుతుందండి. ఎండలో ఆరబెట్టొద్దు, గాలికే ఆరబెట్టండి చక్కగా. ఈ విధంగా ఆరిన తర్వాత మీకు అర్థమవడం కోసం నేను గిన్నె కొలతలతో చూపిస్తున్నాను. ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఈ గోంగూరని కొలుచుకోండి. నాకు ఈ గిన్నెతోటి 2 గిన్నెల గోంగూర అయ్యింది. ఇది కొలిచి పక్కకి పెట్టేసుకొని కేజీ లెక్కల్లో చూసుకుంటే అర కేజీ గోంగూర తీసుకున్నానండి. గిన్నెతో కొలుచుకుంటే 2 గిన్నెల గోంగూర అయింది. ఇది కొలిచి పక్కకి పెట్టేసుకొని 2 గిన్నెల గోంగూరకి అర గిన్నె ఎండుమిరపకాయలు వేసుకోండి. కొలతల్లో అయితే 100 గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి కూడా కొలిచి పక్కకి పెట్టేసుకొని ఒక బత్తాకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి. కొలతల్లో అయితే 50 గ్రాముల చింతపండుని నానబెట్టి చిక్కని గుజ్జులాగా తీసేసి ఈ విధంగా పులిహోర పులుసు తీస్తాం కదా, ఇట్లా తీసి పక్కకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 గిన్నెల గోంగూరకి 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి. చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించండి, మాడనివ్వద్దు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కకి పెట్టేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలండి. ఏది వేడిగా చేయొద్దు. అదే బాండీలో 2 స్పూన్ల నూనె వేసేసి మనం కొలిచిపెట్టుకున్న అరగిన్నె ఎండుమిరపకాయలు కూడా వేసి సన్నని మంట మీదే సిమ్లోనే పెట్టి వేయించండి. హైలో పెట్టి మిరపకాయలు మాడిపోయినాయి అంటే పచ్చడి చేదొచ్చేస్తుంది, రుచి మారిపోతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టి సన్నని మంట మీద దోరగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, సిమ్లోనే పెట్టి వేయించుకోండి. హైలో పెడితే ఎండుమిరపకాయలు నలుపు వచ్చేసి పచ్చడంతా పాడవుతుంది, చేదొచ్చేస్తుంది. ఈ విధంగా వేగిన తర్వాత చక్కగా వేగాలి, మరీ నల్లగా అవ్వకుండా దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని కూడా తీసి పక్కకి పెట్టేసుకొని చల్లారనివ్వండి. అదే బాండీలో ఇంకా నూనె వేయొద్దు. అదే నూనెలో మనం కొలిచిపెట్టుకున్న గోంగూర కూడా వేసేసి, ఎంత గోంగూర వేసినా కూడా కొంచెం కూడా కాదండి ఇది. తర్వాత దీన్ని చక్కగా ఈ విధంగా వేయించుకోండి. గోంగూర అంతా వేగే వరకు దగ్గరకు అయిపోతుంది. ఇది చక్కగా దగ్గరకు అయ్యే వరకు వేయించుకొని ఈ విధంగా దగ్గరకు అయిపోతుంది. ఇట్లా అయ్యే వరకు వేయించేసుకొని ఈ గోంగూర కూడా పక్కకి పెట్టుకొని చల్లారనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత దగ్గరకు అయిపోతుందండి. ఇట్లా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది వేసేసి దీన్ని చక్కగా పులిహోర పులుసులాగా ఉడకబెట్టండి. ఇది కుత ఉడికేటప్పుడు చూడండి, దీని మధ్యలో తిప్పుకుంటూనే ఉండండి. చింతపండు పులుసు తొందరగా అడుగంటుతుంది. ఇది కుత ఉడికేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఉప్పుని, టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పుని వేసేయండి. మీరు సాల్ట్ కనుక వేసుకుంటే 3/4 గ్లాసు వేసుకోండి. టీ గ్లాస్ కన్నా చాలా తక్కువ వేసుకోండి. మీ రుచికి సరిపడా వేసుకొని 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసి ఈ చింతపండు గుజ్జు అంతా చిక్కగా అయ్యే వరకు, పులిహోర గుజ్జులాగా అయ్యే వరకు ఉడకనివ్వండి. చిక్కగా అయిపోవాలి, దగ్గరకు అయిపోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అయిపోవాలి. అప్పటి వరకు మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వండి. ఈ విధంగా చక్కగా ఉడికిపోవాలి. ఇది కూడా ఉడికిన తర్వాత బాండీని దింపి పక్కకి పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని ఏ గిన్నెతో అయితే గోంగూర కొలుచుకున్నామో అదే గిన్నెతో 1/4 గిన్నె నూనెని వేసేసి అదే బాండీలో వేరే బాండీ పెట్టుకొని 1/4 గిన్నె నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 స్పూను మినపప్పు, స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఈ పోపంతా వేగిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఒక 4-5 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకుండా ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఈ పోపు అంతా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ చల్లారాలండి. చల్లారిన తర్వాతే పచ్చడి వేసుకోండి. చల్లారకుండా వేడిది వేస్తే పచ్చడి నిలవ ఉండదు. ఇవి మొత్తం చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకునే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా చల్లారిన తర్వాత ఆవాలు, మెంతులు ఫస్ట్ మిక్సీ వేసుకోండి. ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు కూడా పైన తొక్క తీసేసి పెట్టుకోండి. 10-15 అవి ఎన్నైనా వేసుకోవచ్చు, హెల్త్కి మంచిదే కాబట్టి. మా మిక్సీ జార్ పాడైందండి, అందుకని చిన్న దానిలో వేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు, మెంతులు మెత్తగా పొడి వేసిన తర్వాత కొంచెం మిరపకాయలు వేసేసి మన చింతపండు గుజ్జులో మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జులో వేసేసేయండి. లాస్ట్ వాయిలో వెల్లుల్లిపాయలు కూడా వేసేసేయండి. లాస్ట్గా వేసే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఈ వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసి మొత్తం ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దాన్ని కొంచెం మిక్సీ వేసేసుకోండి. మీది పెద్ద జార్ అయితే ఒకేసారి వేసేసుకోవచ్చు. నాకు చిన్న జార్ అయిపోయి కొంచెం వేయాల్సి వస్తుంది. వేసేసి మొత్తం వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఇది కూడా వేసి మొత్తం చక్కగా పచ్చడంతా కలిసిపోవాలండి. ఆ కారం, చింతపండు గుజ్జు, గోంగూర అంతా కలిసే వరకు కలిపేసి ఒక గాజు సీసాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నూనె గోంగూరలో ఎక్కువైంది అనుకుంటారేమో, నూనె గోంగూరలో ఇంత ఉండాలండి. ఇంత ఉంటేనే రుచి ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.